అమరావతి మీదకి వెళ్ళాడు కదా చక్రవర్తి, అమరావతిని వర్ణిస్తున్నారు. వప్రోపరి చక్ర కుడ్య శిరోభాగ చంద్ర కాంతర తరుణ హిమకరణ కిరణం ముఖరంబులగు సాల శిఖరంబులును శిఖర స్తోమధామ నికృత తారకంబులును దార తార మణిశిలా కఠోరంబులగు మిగుల గరితయగు నగరి సిరి మీర నమరు మొగులు వడగని నిలు కడలకు నలువ నడిగి కొని పడసిన పసిడి తరలు వలువలన్ బెడంగు నందోరంబులగు ప్రాకారంబులును ప్రాకార కాంచనాంచిత యుద్ధ సన్నద్ధ మహా ఖర్వ గంధర్వ వాహిని పాలకంబులగు మకర తట్టాలకంబులును అట్టాల కొత్తుంగ వజ్రమయ స్తంభోదంచనంబులును పరభట ప్రాణ వంచనంబులు సముదంబు చనంబులును అగు దంచనంబుల తుదను రథంబుల ఇరుసులు వరసి కొనన్ గోట ఈవలి యావలి తివియని దివ్యుల కరణి లగుచు చెరించు హిమకర మండలంబులును హిమకర మండలంబు ఇద్దంపుటద్దంపని మూంగి తొంగి చూచుచు నలిక ఫలకంబులన్ గులకములు గొన్ను అలకములందరిపి తిలకములంతరంగు పరచుకొని సమయముల వెనుకను గిది కదిసి ముకురంబులన్ ప్రతిఫలితులైన పతితులితర సతుల రతుల కనుమతులని కనీన్ మరలి నీడ తలంగినన్ కలంగి చని కాంతులకు సొలయు ముగుదులకు ఏకాంతంబులై గగన సంసేధనంబులైన రాజసౌధంబులును సౌధంబుల సీమల ముత్యంబు సరులతోడి నిబ్బరపు గుబ్బ చన్నులు చెన్నులన్ ప్రక్కలన్ చుక్క పదవులుండ మండిత సౌధ శిఖరంబులకు శృంగారంబులైన బృంగారంబులును బృంగార శయన జాలక డోలిక శ్రేణికాది విశేషరం నంబులైన హర్మ్యంబులును హర్మ్య కనక గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూమధూపంబులును ధూపంబుల జీమూత స్తోమంబులని ప్రేమంబులు గొబ్బునన్ డట్పాటు పబ్బంబులబ్బెనని మరులుగొని పురుల వన్నియల సిరులు సరలు గొనన్ గుటబిట పములన్ దటపెట నటించుచున్ పలుకులు విసిరి కికురువురు ఉడుచు వలరేని మరుంగు చదువుల టీకలనన్ గే కేకలిడు నెమిళ్ళును నెమిళ్ళ పురుల నారులగు రతనంపు విండ్ల నినదంబులులను తుంపుల్ తలంపున్ తోకలు వడసి వీంకలు మెరసి మూంకలుగొని దివికెగిరి రవికిన్ కవిసిన రాహు క్రియం దివిన్ దడంపొడు పడగలును గొడుగులును తమకు నాలంబులకు అడియాలంబుల గంతోరంబులై సారంబుల వీరంబులు మెరసి బెబ్బులుగా గబ్బునన్ కిరుల సిరులు సింగంబుల భంగంబుల శరభంబుల రభసంబుల ధూమకేతుల రీతుల వైరించీరి కిన్గొనక శంకలుడిగి రంకెలిడుచు అంకలై లెక్కకు మిక్కిలి అగుచు రక్కసుల చక్కటి యొక్కటి కయ్యముల దయ్యంబులెరుంగంతిరుగు వీరభట కదంబంబులును కదంబక రవాల శూలాదుల మెరంగులు మెరుపులన్ తెరంగుల దిశల తెరంగులన్ తురంగలింపనేమి నినదంబులు దళములకు ఉరుములగా
నడముగిళ్ళ పెళ్ళునన్ ప్రవర్షిత రధిక మనోరథంబులకు రథంబుల గములు కొని గగన వేగముల వలన హరిహరులనకి గాలింబడగేలి కొని ఘనంబులకు మనంబులంతగడి నగడు సురంగంబులకు తురంగంబులును రంగ తుత్తుంగ విశద మద కల కరటి కటతట జనిత మద సలిల కణగణ విగళిత దళ శతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిల దిగధిపతి శుభకర కర కనక కటక ఘటిత మణి సముదయ సముదిత రేణు వర్గ దుర్గమంబులైన ఇర్వక్ర మార్గంబులును మార్గస్థలోపరి గతాగత శతాయుతానేక గణానాతీతరోహణాచలతట విరాజమానంబులగు విమానంబులును విమాన విహరమాణ సుందర సుందరీ సంతోష సంవాదిత భూరి భేరీ వీణా పవన మృదంగ కాహళ శంఖాది వాదన శూన గాన సాహిత్య నృత్య విశేషంబులును విశేషరత్న సంఘటిత శృంగార శృంగాటక వాటికా దేహ గేహళీ ప్రదీపంబులును దీపాయమాన మానిత సభా మండప ఖచిత రుచిర చింతారత్నంబులును గలిగే రత్నాకరంబునన్ ఓలే ననిమిష కౌశిక వాహిని విస్తృతంబయి శృతివాక్యంబును ఓలే అకల్మష సువర్ణ ప్రభూతంబయి భూతపతి కంఠంబునన్ బోలె భోగిరాజ కాంతంబయి కాంతాకుచంబునన్ బోలె సువృత్తంబయి వృత్తజాతంబున్ బోలె సదా గురులఘు నియమాభిరామంబయి రామచంద్రుని తేజంబునున్ బోలే ఖరదూషణాది దోషాచరానుపల్లబ్దంబయి లబ్ధవర్లు చరిత్రంబును బోలే అమలాంతరంగ ద్యోతమానంబై మానధనుని నడువడియున్ పోలే సన్మార్గ భాతి సుందరంబై సుందరోద్యానంబును బోలే రంభాంచితాశోక పున్నాగంబై పున్నాగంబు మంబోలే సురభి సుమనో విశేషంబై శేషాహి మస్తంబును బోలే నున్నత క్షమా విశారదంబై శారద సముదయంబును బోలే ధవళ జీమూత ప్రకాశితంబై సితేతరాజిన దానంబును బోలే సురసతి లోత్తమంబై ఉత్తమ పురుష వచనంబును బోలే అనేక సుధారస ప్రవర్షంబై వర్షాదియున్ బోలే ఉల్లసదింద్ర గోపంబై గోపతి మూపురంబునన్ బోలే విచక్షురార్యాలంకృతంబై కృతార్థంబైన అమరావతి నామ నగరంబు సేరంచని కోట చుట్టునున్ బట్టు గలుక బలంబులన్ జలంబులన్ విడియన్ పంచి పొంచి మార్గంబులల్ల అరికట్టుకొని ఏమరక ఉండే అంత సుందరమైనటువంటి ఆ అమరావతి పట్టణము ఆ పుష్పాలతోటి వృక్ష సంపదతోటి జంతు సంపదతోటి పరివారాలతోటి ఆ రామచంద్రుని యొక్క ఆ తేజాన్ని పోలి ఉన్నట్టుగాను అలాగే ఆ మంచి మంచి మనుషుల యొక్క ప్రవర్తనలాగా ఒక ఉత్తముల యొక్క వచనాలలాగా ఆ సుధారసం పెద్దల యొక్క చక్కని మాటలు ఎలా ఉంటాయి, అమృతధారలాగా ఉంటాయి. అలాగా అన్నిటిని కూడా వర్ణించుకుంటూ పెడుతున్నారు. అలాంటి అమరావతి మీదకి బలిచక్రవర్తి చాలా పకడ్బందీగా ఎవరికి కనపకుండా తన రక్షక భటులందరినీ కూడా అన్ని చోట్ల అన్ని వైపుల నుంచి కాపు కాచుచుండి దీన్ని పట్టుకోవాలంటే ఒక ఏనుగుని పట్టుకోవాలంటే అన్ని రకాలుగా బంధన చేసి పెద్ద పెద్ద గోతులు తవ్వి దాంట్లో అది పడిపోయేటట్టుగా దాని మీద కనపడకుండా దాని మీద ఒక వస్త్రాలను కప్పి అలా మాటు వేసి పట్టుకుంటారు చూసారా, అలాగ దండెత్తట ఈ బలిచక్రవర్తి. ఇప్పుడు ఆ పెద్ద వచనానికి భావం చదువుకుందాం. బలిచక్రవర్తి మిక్కిలి విశాలమైన దేవతల పట్టణం దరిచేరి వేగంగా ముందుకు సాగినాడు. మొదట పెద్ద పెద్ద తోటలు కనిపించాయి.
ఆ తోటలలోని చెట్లు ఎల్లప్పుడూ అందంగా పొటమరించే చిగురుటాకులతో, రెమ్మలతో, మొగ్గలతో, సగం విచ్చిన విరులతో, నిండుగా విరిసిన పూలగుత్తలతో, పిందెలతో, లేత కాయలతో, దూర కాయలతో, పండ్ల గెల్లలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి. ఇక్కడ ఈ వచనంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, ముందర తోటలు కనిపించాయి అని చెప్తారు. మళ్ళీ ఆ తోటలలో అంటే ఆ చివరి పదంతో మళ్ళీ మొదలు పెట్టుకుంటూ వస్తారు. ఆ తోటల్లో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా చక్క పూలు, పళ్ళు, అదేంటి మొగ్గలు అలా అన్నిటితో నిండి చక్క దోరకాయలు, పళ్ళు, అన్ని లేతకాయలు, అన్ని రకరకాలైనటువంటి సంపదతో నిండి ఉన్నాయట ఆ తోటలు. దట్టమైన ఆ తోటలలో తుమ్మెదల గుంపుల జంటలు వదలకుండా సొగసైన క్రొత్త పూలతో నిండి ఉన్న మకరందాన్ని కొసరి తాగి బలిసి కైపెక్కి జుమ్మని సంతోషంతో విహరిస్తున్నాయి. ఇంకా చెప్పక్కలే కదా, అంత అలాంటి ఆ పూదోటలు ఉంటే ఈ తొమ్మిదిల యొక్క సంతోషానికి కొదవే ఉండదు. కోయిలల గుంపులు జంటబాయక కలిసిమెలిసి గున్న మామిడి చెట్ల కొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకుల మెక్కి ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. ఆ పైన చెప్పారు కదా, పల్లవాళ్ళతో నిండి ఉన్నాయని, పూలగుత్తులతోటి వీటితోటి. అంతేకాకుండా చిగుళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి. ఆ చిగుళ్ళు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి కదా. అంతేత ఎవరికి ఏది కావాలంటే వాటిని ఈ మిగతా ఇవన్నీ కూడా పక్షజాతి అంతా కూడా తీసుకుంటోంది. ఇప్పుడు ఈ చిగురుటాకులు విన్నటువంటి వాటిని హాయిగా గున్న మామిడి చెట్ల ఎర్రని చిగుళ్ళని ఈ వీటి అన్ని కూడా తింటున్నాయి. కోయిళ్ళన్నీ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ హాయిగా అవి తింటాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతూ తీయని పండ్లు తిని కలకల పనులు సలుపుతున్నాయి. పొట్ట నిండా నిండితే హాయిగా ఎన్నైనా పాటలు వస్తాయి కదా. ఇంకా వీటికి ఈ చిలకల గుంపులు అయితే ఆ చక్కని పళ్ళు పండుంటే వాటిని కొరుక్కుని తింటున్నాయి, ధ్వనులు చేస్తున్నాయి, చక్కగా మత్తెక్కి పోరాడుతున్నాయి. పావురాలు చిలకలను మించి ఆకాశానికి ఎగురుతూ ఆడపావురాలను చెంతకు పిలుస్తూ అటు ఇటు పోనీయకుండా అడ్డగించుతూ తమ నలవలపై వ్రాలి ఇంపుగా బాళిస్తున్నాయి. ఈ ఆకాశాన్ని, ఈ చిలకలను కూడా మించిపోయి ఆకాశంలో ఎగురుతున్నాయి ఆ పావురాలు. ఆ పావురాలు తమ జంటల్ని పిలుచుకొని అవి కూడా ఈ వీటి మీద వాళ్తున్నాయి. రాయంతలు చెలువైన సరస్సుల వద్ద ఉత్సాహంగా పెంటి హంసలతో కలిసి తమ వాడి ముక్కలతో లేత తామర తూణులు చీల్చి తిని సంతోషంగా సవ్వడి చేస్తున్నాయి. ఇక్కడ వరకు పైనంతా వృక్ష సంపద చెప్పారు. ఇప్పుడు జల సంపద చూడండి. అక్కడ సరస్సులు, బ్రహ్మాండమైన సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సుల్లో రాయంతలన్నీ కూడా ఆ తామర తూళ్ళన్నిటిని కూడా చీల్చి తమ దంటలతో విహరిస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతి కంటే అధికంగా మిలమల మెరుస్తూ లక్ష్మీ మందిరాల వంటి బంగారు సరోజాలతో విలసిస్తున్నాయి. ఆ లక్ష్మీ మందిరం అని చెప్పాలా, ఎలా ఉంటుందో అమ్మవారి మందిరం అలాగా చక్క పచ్చగా ఆ పువ్వులు వికసించి ఉంటే ఆ బంగారు సరోజాల అన్నట్టుగా విరాజిల్లుతున్నాయి ఆ సరస్సులు. ఆ సరస్సుల అల్లలలో తడిసిపోయి వడవడ వణుకుతూ అల్లిబిల్లిగా అల్లుకొని నేల వ్రాలిన దట్టమైన తీగల సందులలో జొరపడి ఇంపైన పూల వాసనలతో బరువెక్కి లోపలకు దూరలేక ఆ పైన అది వచనం చదువుతున్నాం, నాకు అదే సంతోషం. అంటే ఎంత దట్టంగా అల్లుకున్నాయో చూడండి ఆ తీగలన్నీ కూడా, పొదరిళ్ళన్నీ కూడా ఉంటే ఆ లోపలికి ఆ బరువెక్కిపోయి అవన్నీ కూడా లోపలికి వెళ్ళలేక దూరలేకుండా ఉన్నాయట. ఏంటి, గాలి కూడా దూరడానికి వీలైనటువంటి అంత దట్టంగా ఆ చీమ దోమ కూడా చేరదండి అంటాను సరే, గాలి కూడా వెళ్ళలేనంత అంత దట్టంగా ఉండే ఆ పిల్లగాళ్ళన్నీ కూడా చతికిలు పడిపోయాయట. ఆ గాలులతో కలిసి పైకి ఎగిరిన పుప్పొడులు ఆకాశంలో నుండి రంగురంగుల మేలుకట్టు చాందినీల వల్లే ఉన్నాయి. ఆ తీగలకి ఉన్నటువంటి ఆ పువ్వుల యొక్క కేసరాలని ఉంటాయి కదా, పుప్పొడులు ఈ గాలులతో కలిసి పైకి పెడితే అవంతా ఒక రంగురంగుల చాందిని కట్టినట్టుగా ఉందిట. పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లపై
ఇచ్చ వచ్చినట్లుగా పచ్చిక గుబుర్లు మేస్తూ మైమరిచి నమరు వేస్తూ తమ పెద్ద పెద్ద పదుగులు కదలిస్తూ కామధేనువులు నడిచి వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు కూడా అక్కడే ఉంది కదా. అలా ఆ కామధేనువులన్నిట నడిచి వస్తున్నాయట. ఈ పుప్పుడంతా ఎగిరింది, ఆకాశంలో చాందిని కట్టున్నాయి. ఇంకా చుట్టుపక్కల పడినటువంటి ఈ పుప్పొడి రంగులతో కలిసినటువంటి ఆ కాలువగట్లన్నీ కూడా పుష్పాలు రాలిపోయి, పుప్పొడులన్నీ కూడా రాలిపోయి ఉంటే ఒక పువ్వులు పరిచినట్టుగా ఉంటుంది కదండి. రంగురంగుల పువ్వులు రకరకాలైనటువంటి, ఇప్పుడు చూడండి డెకరేషన్లు కడుతుంటారు, రకరకాల గుడ్డలన్నీ పుట్టారన్నట్టుగా ఉంటుంటాయి. అలాగా ఉంటేట వాటి మీద ఆ పచ్చిక గుబుర్లు మేస్తూ కూడా ఈ కామధేనువులన్నీ కూడా నడిచి వస్తున్నాయట. వాటి దూడలు వాడల్లో చెంగున దూకి ఆడుకుంటూ తల్లుల వెంట పెడుతున్నాయి. ఇంకా ఆ దూడలకు కూడా చాలా సంతోషం ఉంటుంది. తల్లులన్నీ కూడా నిండుగా పొదుగులు నిండా పాలు కారుతూ ఉంటే ఈ దూడలు కూడా చక్కగా తల్లుల వెంట పెడుతున్నాయి. కామధేనువులు దూడలతో కూడి ఇండ్ల వాకిళ్ళు చేరి పౌరులు కోరినంత పాలు కురిపిస్తున్నాయి. కోరిన వారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు అన్ని కామధేనువులే. ఇక కల్పవృక్షం అంటే ఇంకా ఇంత గొప్పైనటువంటి ఆ కామధేనువులన్నిటికీ కూడా కల్పవృక్షాలు నీడలనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్లను పూల గుత్తులను కోసి మధుపు ఏనుగులు ఆడ ఏనుగుల ప్రేమతో వచ్చి సంతోషింపజేస్తున్నాయి. ఇంకా ఏ జంటలు ఆ జంటలు అక్కడ దొరికినటువంటి వాటికి కావాల్సినటువంటి వాటిని సంపాదించుకుంటూ తమ తమ జంటలతో హాయిగా విహరిస్తున్నాయి అనుకోండి. అది ఆ మధుపు ఏనుగులు ఆ చిగుల్ని పులుగుత్తుల్ని ఆ తొండాలతో పట్టుకొచ్చి తమ ఆడ ఏనుగులకి ఇచ్చి రంజింపచేస్తున్నాయి. ఆ మదపు ఏనుగులు క్రీడా పర్వతాల సొగసులతో పారుతున్నాయి. ఆ క్రీడా పర్వతాల్లో వాళ్ళ మిథునాలు అక్కడ సంచరిస్తున్నాయి. అవి పడుచులకు నడకలు నేర్పు గురువులే మురువుగా నడుస్తున్నాయి. ఇంకా ఏనుగు నడకలు చాలా అందంగా ఉంటాయి కదా. పడుచులందరికీ నడకలు నేర్పుతున్నాయి అన్నట్టుగా వయారంగా అడుగులు వేసుకుంటూ విహరిస్తున్నాయి. ఆ ఏనుగుల శరీరం రాచుకోవడం వల్ల కరుకుదనం పోయి నున్నబడుతున్న మకర తోరణ స్తంభాలు కన్నులు విందు చేస్తున్నాయి. ఆ ఏనుగులకి దొరకొచ్చినప్పుడు ఏదైనా రాటలు నీరు వెళ్ళి రాసుకుంటుంటాయి. ఆ రాసుకోవడంతో ఆ కర్రలకు ఉన్నటువంటి ఆ మకర తోరణాలు కడతారు, ఆ స్తంభాలు కూడా కడతారు కదా. ఆ స్తంభాలన్నీ కూడా నునుపుగా అయిపోతున్నట్టు, వేరే ఆ చిత్రీ పట్టక్కర్లేదు. మకర తోరణాల స్తంభాల వద్ద రంభ మొదలైన అప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మధుడు వరలో నుండి తీసిన వాడి కత్తుల వల్లే తలతలా మెరుస్తున్నారు. అసలే అప్సరసలు ఇంకా వాళ్ళకి మన్మథ అయినటువంటి మెరుగులు ఇంకా ఎక్కువ ఉంటాయి. నిలకడగల మెరుపు తీగల వలె ఉన్నారు. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కలిగిన నెలవంకల వలె ఉన్నారు. ఒక నెలవంకకి కాళ్ళు చేతులు వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. మెరుపు తీగల్లాగా రూపు దాల్చిన మోహిని విద్యల వలె చూపులకు హాయి కలిగించుతూ శృంగార రహస్యాలు తెలుసుకోవడంలో పేరు పొందిన వారై విమానాలపై స్వర్గలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదిరిపోయి సగౌరవంగా తోడ్కొని పోతున్నారు. ఆ విమానాల నుంచి ఆ స్వర్గలోకంలోకి వచ్చేటువంటి పుణ్యాత్ముల్ని వాళ్ళకి ఎదురెళ్ళి సగౌరవంగా తీసుకొని పెడుతున్నారు. ఆ పట్టణానికి చుట్టూ అందమైన అగర్తలు ఉన్నాయి. అగర్తలు అంటే ఒక తెలియకుండా ఉంటాయి. వాళ్ళు ఎవరన్నా శత్రువులు వచ్చినప్పుడు వాటిలో దాక్కుంటూ ఉంటారు. ఆ అగర్తల నీటిలో కలహంసలు, రాజ హంసలు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు వివరిస్తుంటారు. అగర్తలు అంటే దిగుడు బావులు లాంటివి అనుకోండి. అందలి కలువల్లోనూ కమలాల్లోనూ తుమ్మెదలు సంతోషంగా సంచరిస్తుంటాయి. ఆ దిగుడు బావుల్లో ఇవన్నీ కూడా హాయిగా విహరిస్తాయి. ఆ అగర్తలు తరంగాలు లేని గంగా నది ఆకాశానికి పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి. అలాని అక్కడేమి తరంగాలు ఎగిసి పడవు. గంగా నది ఆకాశానికి పొంగినట్లుగా ఇవి అంతా నిండుగా ఉంటాయి. దేవకన్యలు గుంపులు గుంపులుగా చేరి వాటిలోని తేట నీటిలో అందంగా హాయిగా జలకాలాడుకుంటూ ఉంటారు. ఆ పట్టణం ముంగిలిలో భద్రమైన బంగారు తలుపులు గల పెద్ద గోపురాలున్నాయి. ఆ గోపురాలు పెద్ద పెద్ద గోపురాలు. ఆ గోపుర ద్వారాల గడపలను అక్కడి దేవవేశ్యలు పూజిస్తూ ఉంటారు. అక్కడ దేవవేశ్యలట, వాళ్ళు పూజిస్తారట ఈ గోపుర ద్వారాలని. ఆ ద్వారాల పక్కన అరుగుల పైన
రత్నాల కాంతులు వెదజల్లే ఇంద్రనీల స్తంభాలు కూడా ఉన్నాయి. ఆ 4 ద్వారాలకు పద్మరాగాల మాలలు వేలాడుతుంటాయి. అన్ని కూడా అలంకరింపబడి ఉన్నాయి. ద్వారాలు, గుమ్మాలు అన్ని కూడా. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్లలో పరాక్రమవంతులైన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకుతో కాపలా కాస్తున్నారు. ప్రతి ద్వారాల దగ్గర ఆ ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు కూడా చక్కగా ఆయుధాలని ధరించి అప్రమత్తులై ఉంటారు. వారు దేవదానవుల యుద్ధాల ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఇలా యుద్ధం చేశాం కదా, అప్పుడు ఇలా ఉన్నాం కదా, వాళ్ళు మన ఇంట్లో వచ్చారు కదా అని ఆ యుద్ధాలకు ముచ్చట్లని చెప్పుకుంటూ ఉంటారు. అతడి ఎత్తైన మెట్ల వరుసలు వీరరస సముద్రపు చెలియల కట్టల వంటి అచ్చమైన పాలరాళ్లతో చెక్కబడి ఉన్నాయి. ఆ మెట్లన్నీ కూడా పాలరాయితో చేయబడి ఉన్నాయి. అచ్చటి కోటలు అత్యంత శోభాయమానములే వజ్రాలతో వెండితో నిర్మింపబడినాయి. కోటలన్నీ కూడా వజ్రాలతో పొదగబడి ఉన్నాయి, వెండితో నిర్మింపబడినాయి. ఆ కోటల పైభాగాలు నిండు చంద్రుని కిరణాలు వెళ్లి విరిసే తెల్లని అద్దాల వలె ఉన్నాయి. వాటి కాంతులు చుక్కలను ధిక్కరిస్తున్నాయి. ఆ పట్టణ లక్ష్మి ప్రాయంతో నిండిన యువతి వలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన బంగారు పరదాల వలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతములై ఉన్నాయి. ఒక ఏంటి ఆ సామ్రాజ్య లక్ష్మి, ఆ పట్టణ లక్ష్మి ఇలాగా చక్కగా నిండి యువతిలాగా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రాకారాలపై మరకత మణులతో నిర్మించిన రుజువులు, కోట గోడలు ఉన్నాయన్నమాట. రుజువులు అంటే కోట గోడలు. కోట్ల కొలది గంధర్వ సైనికులు యుద్ధ సన్నద్ధులై వాటిని కాపాడుతూ ఉంటారు. ఆ రుజువులపై ఎత్తైన వజ్రాల స్తంభాలు ఉన్నాయి. మళ్ళీ వాటి మీద ఎత్తైన స్తంభాలు, వాటి మీద శత్రు వీరుల ప్రాణాలు తీసే ఫిరంగులు అమర్చబడి ఉంటాయి. ఆ కోట గోడల మీద పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి. వాటికి కూడా ఈ ఆటం బాంబు లాంటి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అలాంటి ఫిరంగులు అన్ని కూడా అమర్చబడినాయి. వాటికి 2 వైపులా రథాల ఇరుసులు రాచుకుంటూ ఆరిపోని దీపాల వలె సూర్య చంద్ర మండలాలు వెలుగుతూ ఉంటాయి. అంటే అంత ఎత్తుకి ఉన్నాయి అవి. ఆ పట్టణంలోని మేడలు ఆకాశాన్ని తాగుతున్నాయి. సౌధాలు కూడా అలాగే ఉన్నాయి. అందల సుందరీమణులు చంద్రబింబాన్ని నిగ్గుట అర్థంగా భావించి తొంగి చూస్తూ తమ నొసటిపైన ముంగుర్లను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకుంటున్నారు. ఆ చంద్రబింబాల వంటి ఆ కన్యలు కూడా ఆ చంద్రబింబాన్ని ఒక అద్దంగా చేసుకొని వాళ్ళ యొక్క కాలు మీద ఉన్నటువంటి చెమటని ముంగుర్ని తుడుచుకుంటూ తిలకాలు దిద్దుకుంటూ ఉన్నట్టు. అప్పుడు వారి వెనుక వైపుగా వచ్చిన వారి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతర స్త్రీలను వలచి వారికి వశులైనారని భ్రమించి తత్తరపాటుతో వెనుతిరిగి అంతలో ప్రతిబింబాలు మర్చిపోగానే ఆ స్త్రీలు ఏకాంతంగా తమ ప్రియుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా వీళ్ళందరూ చక్కగా అలంకరించుకుని అద్దాల్లో చూసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క ప్రియుల యొక్క ప్రతిబింబాలు కూడా కనిపించగానే అయ్యి బాబోయ్ వీళ్ళు ఇతర స్త్రీలకి వశమైపోతారేమో, వెళ్ళిపోయారేమో అనుకున్నట్టు కంగారుగా మళ్ళీ వాళ్ళ కోసం ఏకాంతంగా చూస్తూ ఉంటారట. ముత్యాల హారాలతో కూడిన ఆ ముద్దు బొమ్మల గుబ్బ చన్నుల సొగస్సుతో ప్రక్కల చుక్కలు మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తున్నాయి. ఆ బంగారు కలశాలు ఒక్కొక్క కోట రుజువులకి కూడా ఆ పెద్ద పెద్ద కలశాలు లాంటివి అమరుస్తారు. ఇక్కడ ఈ వీళ్ళ యొక్క ఆ చనుదో యుగ్మాలు కూడా అలాగా కొండ శిఖరాల్లో అమర్చి పెట్టినటువంటి కలశాలని ప్రకాశించేస్తున్నాయి. ఆ మేడల లోపల బంగారు మహిమలైన ఆ పరుపులు, కిటికీలు, ఉయ్యాలలు, మెట్లు మొదలైనవి ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఆ మేడల బంగారు కిటికీల సందుల గుండా కర్పూరపు, కుంకుమ, పువ్వు, సాంబ్రాణి కలిసిన సువాసనల పొగలు వెలువడుతూ ఉంటాయి. ఒకటన్నా ఎన్ని సౌధాల్లో, ఎన్ని కిటికీలో, వాటి నిండా ఎన్ని రకాలైనటువంటి ఆ సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి సాంబ్రాణి పొగలతో అవన్నీ కూడా ఆ కిటికీల గుండా వెలువడుతున్నాయి. ఆ పొగలను మేఘాలను భ్రమపడిన నెమిళ్ళు ఆడుకోకుండా తమ పండగ వచ్చిన ఆనందంతో తమ రంగురంగుల పింఛాలు విప్పి చెట్ల కొమ్మలపై నాట్యాలు చేస్తూ ఉంటాయి. ఇలాంటి వర్ణన ఒక చోట మనకు విన్నాం కూడా. ఆ మేడలాగా ఆ సౌధాల్లోని కిటికీల గుండా వచ్చేటువంటి ఆ రకరకాలైనటువంటి ధూపాల యొక్క ఆ దట్టమైనటువంటి ఆ ధూపాల యొక్క
సమూహాన్ని చూసి మేఘాలన్నీ వచ్చేసాయి అనుకొని, నిండు మేఘాలు కనుక కనపడగానే ఈ నెమళ్ళని కూడా పింఛాలు విప్పి ఆడుతూ ఉంటాయి కదా, అలా నాట్యం ఆడుతారట. అవి మన్మథుని శృంగార శాస్త్రాలకు టీకల విధంగా కేకలు వేస్తుంటాయి. అలా మేఘాలు ముప్పిరిగా ఉన్నప్పుడు ఈ మగ నెమళ్ళకి పింఛాలు విప్పి తమ తోటి ఆడ నెమళ్ళతో ఆడుకోవాలని అనుకుంటాయి. అప్పుడు నెమళ్ళు పింఛాలు అల్లెతరాలుగాను వాటి కేకలను ధనుషంకారాలుగాను భావించి వెంటనే సూర్యునిపైకి ఉరికే రాహు వల్లే జెండాలు ఆకాశానికి ఎగురుతాయి. వీళ్ళ యొక్క సందాలకి అవన్నీ కూడా అల్లెతాళ్ళలాగా, ఆ నెమల యొక్క పింఛాలేమో అల్లెతాళ్ళలాగా, ఆ కేకలేమో ఒక ధనుషంకారం చేస్తోందా అన్నట్టుగా వెంటనే సూర్యునిపైకి ఉరికే రాకులాగా జెండాలన్నీ కూడా ఆకాశానికి ఎగురుతాయి. జెండాలు గొడుగులు తమ యుద్ధ లక్షణాలుగా అవక్ర పరాక్రమంతో విజృంభించి ఆ జెండాలు ఎగురుగానే ఇదిగో ఏదో సంకేతం పడుతోంది, యుద్ధానికి సన్నద్ధులవుతున్నారు అన్నట్టుగా పెద్ద పుల్ల వలె, ఏనుగుల వలె, సింహాల వలె, శరభాల వలె, తోక చుక్కల వలె శత్రువులను లెక్క చేయకుండా కేకలు వేస్తూ గుములే వీర సైనిక సమూహాలు రాక్షసుల్లో ద్వంద్వ యుద్ధాలు చేయడం కోసం దుముకున్నారు. ఈ సందరంతా చూసి బాబాయ్ జెండాలు ఎగిరిపోతున్నాయి, ఈ నెమళ్ళన్నీ కూడా సంతోషంతో వచ్చేస్తున్నాయి. ఇవన్నీ అనుకుని బాబాయ్ యుద్ధానికి సన్నద్ధం అయిపోవాలి, మనం ఎవరో శత్రువులు వచ్చేస్తున్నారు అనుకుంటూ వీళ్ళందరూ కూడా ద్వంద్వ యుద్ధాల కోసం రెండు పక్షాల వారు వచ్చేయడానికి సిద్ధపడుతున్నారట. కత్తులు, శూలాలు మొదలైన ఆయుధాల తల్లతల్లు మెరుపుల వలె దిక్కుల అంచుల వరకు వ్యాపింపగా, చక్రాల ధరులు ఉరుముల వలె ధ్వనింపగా, వీరుల శర వర్షాలతో మేఘాల వలె ఒప్పుతున్న రథాలు రాజిల్లుతున్నాయి. ఆ రథాలు కూడా ఈ రకంగా ప్రకాశిస్తున్నాయి. ఆ రథాలకు సూర్యుని గుర్రాలను, వాయువును, మనస్సును మీరిన వేగంతో పరిగెత్తగల గుర్రాలు పుంచబడి ఉన్నాయి. రథాలు కూడా ఆ గుర్రాలని ఉంచబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పట్టణంలో ఎత్తైన తెల్లని మధురపు రేణుగులు ఉన్నాయి. వాటి చెక్కిళ్ల మీద మతజల కణాల సమూహాలు సహస్ర నయనుడైన దేవేంద్రుని ఔదార్య విశేషాలను లెక్కించుతున్నట్లున్నాయి. ఆ మదించిన ఏనుగుల నుంచి వచ్చేటువంటి ఆ మద జలంట ఆ దేవేంద్రుని యొక్క ఔదార్య విశేషాలను లెక్క పెడుతున్నాయా. ఆ ధారలుగా ఇలా వస్తుంటే ఆ దేవేంద్రుని యొక్క ఔదార్య విశేషాలని ఒక లైన్ గా పెట్టారా అన్నట్టుగా ఉన్నాయి. ఇంద్రుని సందర్శించడానికి గుమికూడిన సమస్త దిక్పాలకులకు, వీళ్ళందరూ దేవతా సమూహంతో కూడా ఆ ఇంద్రుని సేవించడానికి వస్తారు కదా, వాళ్ళు శుభకరములైనటువంటి బంగారు కంకణాల నుండి రాలిన ధూళి కణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఒకటా రెండా కిక్కిరిసి సమూహాలందరూ వచ్చేస్తుంటే ఏమవుతుంది, వీళ్ళ కంకణాలు పక్క వాళ్ళకు ఇంకోళ్ళకి అలా ఒకళ్ళకోళ్ళు రాపిడి కలిగితే ఆ కంకణాల్లో పొదిగినటువంటి ఆ మణులను కూడా కొంచెం చిందరవందరై చితికి కింద పడిపోతున్నటువంటి, అంటే ఎంత సమూహం కిట్లాడిపోతూ ఆ దేవుని సేవించడానికి వస్తున్నారో చూడండి. ఆ వీధులన్నీ కూడా నిండిపోయాట. ఆ మార్గాలకు పై భాగాలలో లక్షల కొలది విమానాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి రోహణ పర్వతం చర్యల వల్లే వెలుగులు వెదజిల్లుతూ ఉంటాయి. ఆ విమానాల్లో ఆరోహణ అవరోహణ ఇంతకు చెప్పారు కదా, లవహారాల్లాగా, అంటే ఒకసారి కిందకి ఒకసారి పైకి అలాగ వెళ్తుంటాయి. ఆ విమానాల్లో ఆ ప్రియులతో విహరించే అందగత్తలు భేరీ వీణ పణవము మధ్యల బాకా శంఖము మొదలైన వాటిని మోగించుచు వాటికి తగినట్లుగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు. ఆ పర్వత చర్యలు అలా ఉంటే విమానాలలో అక్కడ వస్తున్నటువంటి లక్షల కొద్ది విమానాలలో వాటికి తగినట్టుగా ఆ శంఖాలు బాకాలన్నీ మోగుతుంటే వాటికి సరిపడినట్టుగా పాటలు నాట్యాలు చేస్తూ ఉంటారు. ఆ నగరంలోని చతుష్పథాలలోని గృహ పరంపరల ఇళ్లలో పెద్ద రత్నాల దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ దీప్యమానములైన సభా మంటపాలలో చింతామణులు ప్రకాశిస్తూ ఉంటాయి. స్వర్గ పట్టణం సముద్రం మాదిరిగా అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది. అంటే చేపలతోనూ నదులతోనూ పేరెన్నికగన్నది అనాట. ఏంటి అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది అంటేట ఆ చేపలు నదులతో పేరెన్నికగన్నది.
అంద దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నిక కన్నది. అంటే అక్కడ ఆ సముద్రం మాదిరిగా ఆ స్వర్గపట్టణం ఇలా ఉంది అంటే ఆ అక్కడ ఉన్నటువంటి సరస్సులతో చేపలతోటి నదులతోటి పేరెన్నిక కన్నది అని ఒకటి. అనిమిషులు అంటే దేవతలు కదా, దేవతలతో ఇంద్రునితో ఆకాశగంతో పేరు ఎన్నిక కన్నది అనేది ఇంకొక అర్థంగాను చెప్తున్నారు. ఆ పట్టణం వేదవాక్యం మాదిరిగా అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది అని అంటే ఎలా చెప్పాలి? పవిత్రమైన అక్షరాలతో నిండి ఉన్నది. అదేంటండి అంటే అక్షరాలంటే నిర్మలమైనటువంటి బంగారంతో అతిశయించినది. ఆ పట్టణం శివుని కంఠం మాదిరిగా భోగిరాజ కాంతమై ఉన్నది. ఆ భోగిరాజు అంటే ఎవరు? సర్పరాజు. ఆ సర్పరాజులతో ప్రకాశిస్తూ ఉన్నది. అంటే అంటే ఇక్కడ సంపద అంటే ఏంటి? ధనవంతులు, ధనవంతులైనటువంటి ప్రభువులతో ఒప్పుతున్నది ఆ పట్టణం అని చెప్పడం. ఆ పట్టణం జవరాలి వక్షోజవం వలె సువృతమై ఉన్నది. సువృతం అంటే తీరుగా గుండ్రంగా బలిష్టంగా దగ్గరగా ఉన్నటువంటి వక్షోజము అని అంటే ఇక్కడ ఏం చెప్పాలి? మంచి రుజువైనది. గుండ్రమైనది అంటే ఒక రుజువైనది అంటే మంచి చరిత్ర కలది ఆ పట్టణము అని చెప్పడానికి ఇటువంటి జవరాలతో పోలుస్తున్నారు. ఆ పట్టణం వృత్త సమూహం వలె సదా గురు లఘు నియమాభిరామమై ఉన్నది. అంటే గురువులతోనూ లఘువులతోనూ ఎతులతోనూ ఒప్పుచున్నది. గురువు అంటే ఇక్కడ బృహస్పతి, మామూలు లెక్కల్లో వచ్చే గురు లఘువులు కాదు. ఈ బృహస్పతి నీతి నియమాలతో కూడినది అని చెప్పాలి. ఆ పట్టణం శ్రీరామచంద్రుని తేజస్సు వలె కర దూషణాది దోషాచరులకు చేరరానిదై ఉన్నది. ఆ పట్టణం కూడా ఎవ్వరూ కూడా ప్రవేశించడానికి, ఆ 14,000 మంది రాక్షసుని కూడా రామచంద్రుడు ఒక్కడే కదా ఖండించింది. అంటే కరుడు దూషణ మొదలైన రాక్షసులకు చేరశక్యం కానిది అంటే ఏంటి? కఠినమైన నిందలు మొదలగు దోషములు ఆచరించు వారికి పొంద శక్యము కానిది. అంటే ఇక్కడ దోషులు ప్రవేశించడానికి రామచంద్ర దగ్గరికి ఎలా అయితే చేరలేరో, ఈ కఠినమైనటువంటి నిందలు మొదలగు దోషాలు ఆచరించే వాళ్ళు ఉంటారు కదా, నియమాన్ని ఉల్లంఘించిన ప్రవర్తించేటువంటి వాళ్ళకి అక్కడ ఆ స్వర్గంలో చోటు ఉండదు అని చెప్పడం. ఆ పట్టణం విద్వాంసుని చరిత్ర వలె అమలాంతరంగ ద్యోతమానమైంది. అంటే స్వచ్ఛమైనట్టు, అమల అంటే స్వచ్ఛమైనటువంటి హృదయాలను త్వరింపచేస్తుంది. విద్వాంసుని చరిత్ర అంటే ఏమిటి? స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని తెలియజేస్తుంది. అందరూ కూడా మంచి మనస్సు కలవారు, నిర్మల మనస్కులై పుణ్యాత్మలతో ప్రకాశించేది అని అర్థమవుతుంది. ఆ పట్టణం అభిమానవంతుని ప్రవర్తన వల్లే సన్మార్గపాతి సుందరమైనది. అంటే ఒక అభిమానవంతుడు తన తిండి లేకపోయినా సరే మంచి సన్మార్గంలోనే నడవాలనుకుంటాడు తప్ప దారి తన నడవడిని మార్చుకోడు. మంచి మార్గంలో మిక్కిలి చక్కగా ప్రకాశిస్తోంది ఆ పట్టణం. ఇంకొకటి ఏమంటా అనుకోవాలంటే ఆకాశ మార్గం మందిని చుక్కలతో మిక్కిలి చక్కనైనది. ఆ పట్టణం అందమైన వనం వలె రంభాంత అశోక పున్నాగమైనది. అంటే అరటి చెట్టుతో కూడిన అశోక వృక్షాలు, ఏంటి రంభ అంటే ఇది రంభ అంటే అరటి చెట్లు, అశోక వృక్షాలు, పున్నాగం మొదలైన వాటితో ఉన్నది. అంటే మళ్ళీ రంభతో కూడిన ఆనందంగా ఉన్న పురుష శ్రేష్ఠులు కలది అని అనుకోవాలట. రంభ అంత శోక పున్నాగమైనది అంటే రంభ మొదలైన వాళ్ళతో కూడినటువంటి అందంగా ఉన్నటువంటి పురుష శ్రేష్ఠులు చక్కగా అక్కడ ఉన్నారు. ఆ పట్టణం సురపున్న వృక్షం వల్లే సురభి సుమనో విశేషమైంది. సుమనం అంటే అంటే ఒక సుగంధంతో కూడిన పుష్పాలతో అతిశయించింది. ఇంకేం చెప్పాలి? సుర అంటే కామధేనువు, అంచేత కామధేనువుతోనూ ఆ తర్వాత సురభి అంటే దేవతలతోనూ నిండి ఉన్నది అని ఇంకొక అర్థంగా చెప్పాలి. అంటే అటేమో ఈ సుగంధాలతోటి పుష్పాలతోటి అతిశయించి ఉంది అని చెప్పుకోవచ్చు. కామధేనులు దేవతలతో కూడా నిండి ఉన్నది పట్టణము. ఈ పట్టణం ఆదిశేషుని శిరస్సు వల్లే ఉన్నత క్షమా విసారమైనది, మహోన్నతమైన భూమండలం కలది. ఇంకోటి అనుకోవాలి, ఆ క్షమా విశారదమైనది అంటే క్షమ అంటే ఓర్పు కదా, ఆ క్షమాగుణంతో విశేషమైనటువంటి క్షమాగుణంతో కూడా ఆ స్వర్గము ఒప్పుతున్నది. ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా
ధవళ జీమూత ప్రకాశమైంది. జీమూతం అంటే మేఘాలు, ధవళం అంటే తెల్లని తెల్లని మేఘాలతో విరాజిల్లుతుంది. అంటే ఒక మేఘాలని కాదండి, తెల్లని కొండలతో ప్రకాశిస్తోంది అని చెప్పి చెప్తున్నారు. ఆ పట్టణం కృష్ణాజిన దానం వలె సరసతిలోత్తమమైనది. కృష్ణ అజిన అంటే ఏంటి, కృష్ణాజిన దానం వలె సరసతిలోత్తమమైనది. తిలలు అంటే నువ్వులు, అంటే మంచి నువ్వులతో ఒప్పినది, అంటే సరసురాలైన తిలోత్తములతో కూడినది. చూడండి ఆ అర్థం ఎంత, అసలు మనకు తెలిసిన పదం అదే. మంచి నువ్వులతో ఒప్పింది అంటే నువ్వుల తోటలు ఉన్నాయని చెప్పుకుంటాం మనం. అయితే సరసురాలైనటువంటి తిలోత్తమతో, రంభ ఉర్వశి తిలోత్తమ అనేటువంటి అప్సరసలు ఉంటారు కదా, అలాంటి అప్సరసలతో కూడినది. ఆ పట్టణం ఉత్తమ పురుషుని వాక్కువలే అనేక సుధారస ప్రవర్షం అనేది, అఖండమైన తీయదనాన్ని వర్షించేది అని అనుకుంటాం. అఖండమైన అమృత వర్షాన్ని కురించేది సుధా. అది ఎలా ఉంటుంది, ఉత్తముని యొక్క వాక్కు ఎలా అయితే ఉంటుందో ఎప్పుడు కూడా అమృత వర్షాన్ని కురిపిస్తోందా అన్నట్టుగానే ఆ పట్టణం ఉంటుంది. అంటే అందరూ అమృతాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళు ఎంత హాయిగా ఉంటారు, అలా ఉందిట ఆ పట్టణం. వర్ష ఋతువు ప్రారంభం వల్లే ఉల్లసద ఇంద్ర గోపమైనది, ప్రకాశించే ఆరుద్ర పురుగులు కలది. అంటే ఇక్కడ ఆరుద్రుడు అంటే ఇంద్రుడు, ఆ ప్రకాశించే ఇంద్రుని చేత రక్షింపబడుతోంది. గోపమైనది అంటే రక్షింపబడుతోంది. వర్ష ఋతువు ప్రారంభంలో ఈ వర్షాలు పడే ముందర ఎంత హాయిగా ఉంటాం, అలాగా ఇంద్రుని చేత రక్షింపబడుతోంది. ఆ పట్టణం నందీశ్వరుని మూపురం వలె విచక్షుర ఆర్యాలంకృతమైనది, అంటే శివ పార్వతులతో పడినది. ఇంకా నందీశ్వరుని మూపురము అంటే, మూపురం అంటే ఎత్తైన ఇదిగా ఉంటుంది కదా, అంటే పెద్ద పెద్ద వేల్పులు పెద్దలతో విరాజిల్లుతుంది. ఆ దేవతల యొక్క దేవతా శ్రేష్ఠులతో విరాజిల్లుతున్నది అని ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఐశ్వర్యవంతమైన పరమ ధన్యమైన ఆ అమరావతి నగరానికి చేరి బలి చక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞించాడు. మార్గాలన్నీ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు. మాయరు నగవులకును కనుమూయరు కాలమున ముదియరు కలులన్ డాయరు పుణ్యజనంబుల బాయరు సురరాజు వీటి ప్రమదాజనముల్. అది ఆ దేవేంద్రుని పట్టణంలో స్త్రీలు ఎప్పుడు నవ యవనవతులే, చిరునవ్వులతో సరికొత్తగా ఉంటారు, కన్నులు ఆర్పకుండా చూస్తూ ఉంటారు, వయసు చెల్లిన ముసలివారు ఉండరు, దుష్టులను చేరనీయరు, పుణ్యాత్ములను వీడనేటువంటి ప్రదేశము అమరావతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వ